పాన్ ఇండియా మార్కెట్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల లిస్టు తీస్తే అందులో రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటాడు. ఒక్కో సినిమాకు ఆయన వందల కోట్ల రూపాయల రేంజ్లో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. భారీ బడ్జెట్ సినిమా అయితే 150 కోట్ల రూపాయల రేంజ్లో కూడా ఆయన రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటాడు. అలాంటి ప్రభాస్ రాజాసాబ్ చిత్రానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. కనీసం 100 కోట్ల రెమ్యునరేషన్ ఆయన అందుకుని ఉంటాడని అనుకోవచ్చు. కానీ ఈ సినిమాకు ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం 45 కోట్లు. అంత పెద్ద సూపర్ స్టార్ ఇంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం ఏంటి అనిపించొచ్చు. కానీ చిత్రం ప్రభాస్ కేవలం తన స్నేహితుల కోసమే చేస్తున్నాడట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో పాటు ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ కూడా నిర్మిస్తోంది. ప్రభాస్ స్నేహితులు ఇందులో ఉన్నారు. ప్రస్తుతం ఈ సంస్థ నష్టాల్లో ఉంది. వరుసగా ఫ్లాప్స్ తో కోలుకోలేని విధంగా ఉండడంతో తన స్నేహితుల కెరియర్స్ ని పైకి తీసుకురావాలనే ప్రభాస్ ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాడట. అన్ని అనుకున్న ప్లాన్ ప్రకారం ముందుకు జరిగితే ఈ సినిమా 2 ఏళ్ల క్రితమే విడుదలై ఉండేది. కానీ విఎఫ్ఎక్స్ వర్క్ నిర్మాతకు నచ్చకపోవడంతో వేరే కంపెనీకి షిఫ్ట్ చేసి మరోసారి రీవర్క్ చేయించాల్సి వచ్చింది. దీంతో బడ్జెట్ తారస్థాయికి చేరింది. ఆ బడ్జెట్ కి తగ్గట్టే బిజినెస్ చేయాలని చూస్తున్నారు నిర్మాత విశ్వప్రసాద్. కానీ ఆ రేంజ్ బిజినెస్ మాత్రం జరగడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్. 2 ఏళ్ల క్రితం ఓటీటీ బిజినెస్ ప్రతి సినిమాకు వేరే లెవెల్లో ఉండేది. నిర్మాత పెట్టిన డబ్బులు కేవలం ఓటీటీ రైట్స్ నుండే వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓటీటీ బిజినెస్ బాగా డౌన్ అయింది. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా నిర్మాత అడిగినంత రేటుకి ఇచ్చే స్థానంలో లేరు. రాజాసాబ్ ఓటీటీ రైట్స్ కూడా ఇంకా అమ్ముడు పోలేదు. అదే విధంగా ఈ సినిమాకు బిజినెస్ అడ్వాన్స్ బేసిస్ మీద జరిగింది. ఒక్క ప్రాంతంలో కూడా అవుట్ రైట్ బిజినెస్ జరగలేదు. నిర్మాత రిస్క్ లోనే విడుదల చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ కూడా తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం నిర్మాతకు కాస్త భారం తగ్గినట్టయింది.